I want to let you know as a forefront that you are so important that your decisions cause an impact to your life and everybody's life around you. మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితానికి దానికి సంబంధించిన వాటి అన్నిటికీ కూడా ఒక ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. The book of Romans, please, chapter number 8. ఒకసారి మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంని మనం చూద్దాం. I'm going to read verse number 19. అక్కడ 19వ వచనాన్ని నేను చదవాలి అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. So the Bible says the creation is eagerly waiting for the revealing of the sons of God. అందుకొరకే ఇక్కడ సృష్టి అంతా కూడా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో కనిపెడుతుంది. Who's waiting for you? ఎవరు మీ కొరకు ఎదురు చూస్తున్నారు? Everybody. సృష్టి అంతా కూడా. Okay, so what is the meaning of creation? ఈ సృష్టి అంటే అర్థం ఏంటి? Creation just does not mean, the sun, the stars, the planets, the plants, the mountains. No. ఒకవేళ సృష్టి అని అంటే ఈ యొక్క సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, చెట్లు, కొండలు అవి మాత్రమే కాదు. Creation is the word that is used for everything that you need as tools to be successful in completing God-given mission and mandate over your life. మీ జీవితంపై దేవుడు మీకు ఏదైతే పనిని అప్పగించాడో, మీకు ఏమైతే ఆజ్ఞనిచ్చాడో దానిని పూర్తి చేయడానికి మీకు అవసరమైన సమస్తము కూడా సృష్టి కిందకి వస్తుంది. So God has given us tools to execute his work, and all those things are waiting for you to show up, and once you show up they will come and manifest themselves in your life. దేవుడు మీకు ఏమైతే పనిని అప్పగించాడో ఆ పని పూర్తి చేయడానికి దేవుడు మీకు కొన్ని పనిముట్లు ఇచ్చాడు. ఒక్కసారి మీరు దానిని ఉపయోగించినప్పుడు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు కనపరుచుకోవడానికి అవి ఎదురు చూస్తూ ఉన్నాయి. Creation is eagerly waiting for the revealing of the sons of God. అందుకొరకే ఈ సృష్టి అంతా కూడా దేవుని కుమారుడు ఎవరు అని పరచబడడం కొరకు ఎదురు చూస్తూ ఉంది. So who's waiting for you? ఇప్పుడు మీ కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారు? సృష్టి అంతా కూడా. Every opportunity, ప్రతి అవకాశం, every financial breakthroughs, ప్రతి ఆర్థిక పరమైన విజయం, every healing and deliverance, ప్రతి స్వస్థత మరియు విడుదల, every people who want to lift you up are all waiting in line for you. ఎవరెవరైతే మిమ్మల్ని హెచ్చిద్దాం అనుకుంటున్నారో వారు కూడా వరుసలో వేచి ఉన్నారు మీ గురించి. Did you understand? అర్థమవుతుందా? See, if you understand this, life is going to be easy. ఒక్కసారి మీరు దీన్ని అర్థం చేసుకుంటే మీ జీవితం చాలా సులభంగా ఉంటుంది. Because they are waiting for me. ఎందుకంటే వారే నా గురించి ఎదురు చూస్తున్నారు. Creation is waiting for me. ఈ సృష్టే నా గురించి ఎదురు చూస్తుంది. Opportunities are waiting for me. అవకాశాలు నా గురించి ఎదురు చూస్తున్నాయి. There are people in my life who are waiting for me to show up so that I can bless me, so that I can finish kingdom work. నేను రాజ్యపు పనిని చేయడానికి నా గురించి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. Hallelujah. Hallelujah. So the day you understand that you are being welcomed by creation, I live a life of expectancy, and jubilee is always a part of my song. నేను ఎప్పుడైతే ఈ విషయం గురించి తెలుసుకుంటానో ఈ యొక్క ఆశతో నా గురించి వేచి ఉన్నారు అనే ఆ ఒక్క ఆశే అది నాకు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తుంది. You know what the psalmist said? He said so beautifully. అక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు చూడండి. He says, goodness and mercy shall follow me all the days of my life. అక్కడ రాయబడి ఉంటది, నా జీవితాంతము కృపాక్షేమాలు నన్ను వెంబడిస్తాయి. No, I am not running goodness and mercy. Goodness and mercy is running after me. కృపాక్షేమాలు వెనక నేను పరిగెత్తడం కాదు, కృపాక్షేమాలు నా వెనకాల పరిగెత్తుకుని వస్తున్నాయి. So creation is waiting to bless you. ఈ సృష్టి అంతా నిన్ను ఆశీర్వదించడానికి అది ఎదురు చూస్తూ ఉంది. Oh, somebody ought to say hallelujah. ఎవరో ఈ మాటకి హల్లెలూయా చెప్పాలి. We don't have to run behind things. Things will run behind us. మనము ఏ సంగతుల వెనకో వస్తువుల వెనకో పరిగెత్తడం కాదు, అవి మన వెనకాల పరిగెత్తుకుని వస్తాయి. Praise the Lord. Hallelujah. So the first thing you must know,
మొట్టమొదటి సంగతి మీరు This తెలుసుకోవాల్సింది, revealing is going to happen in your life. Be expectant. ఈ ప్రత్యక్షత మీ జీవితంలో జరగబోతూ ఉంది కాబట్టి అటువంటి ఆశ కలిగి ఉండండి. It gives me such joy because I know things are lined up for me as I keep going. ఎందుకంటే నేను ముందుకు వెళ్తూ ఉంటే అన్ని కూడా నాకు సమకూరి జరుగుతా ఉన్నాయి. They are waiting for me. Where is Sandeep? I'm going to waiting to bless him. Where is Sandeep now? వారు అన్ని కూడా ఎదురు చూస్తున్నారు, సందీప్ ఎక్కడ నేను వచ్చి ఆశీర్వదించాలి అని. Because creation is waiting. ఎందుకంటే సృష్టి ఎదురు చూస్తూ ఉంది. But the only problem is, if we are not expectant, we don't understand our mission and mandate, we are not seeking for them, we are seeking for something else. కానీ ఇక్కడ విచారమైన సంగతి ఏంటంటే మనము వాటి గురించి కాకుండా వేరే వాటి గురించి ఎక్కడో వెతుకుతూ ఉన్నాం. But I'm here to tell you, when creation is waiting to bless you and empower you and give you everything to build up kingdom, we are very limited in working and coming back and drawing that circle. ఈ సృష్టి అంతా కూడా నిన్ను ఆశీర్వదించడానికి వేచి ఉంటే మనం ఎంతగానో తగ్గించుకుని పని చేయడం అనే ఆ వలయంలోనే మనం ఉండిపోతూ ఉన్నాం. Amen. ఆమేన్. Do you know your principal work? మీ యొక్క ప్రాథమికమైన పని ఏంటో మీకు తెలుసా? By the way, in English there are two words. One is called work, the other one is called job. ఇక్కడ ఇంగ్లీష్లో రెండు పదాలు ఉన్నాయి. ఒకటేమో పని, రెండోది ఉద్యోగం. Telugu also there are two kada? Very good. So what did Jesus say? యేసు ఏం చెప్పాడు అంటే, my meat is to do the work of my father. అక్కడ ఆయన ఏమన్నాడంటే తండ్రి పని చేయడమే నా విధి అంటున్నాడు. Do you understand? He never said it is my job. అది నా ఉద్యోగం అనటం లేదు. It is my work. అది నా పని, నా తండ్రి పని అంటున్నాడు. That is my reason for my very existence. నేను ఉండడానికి కారణం అదే అంటున్నాడు. But what was his job? ఆయన ఉద్యోగం ఏంటి మరి? ఆయన ఉద్యోగం ఏంటి? Carpenter. ఆయన వడ్రంగి పని. ఆయన ఉద్యోగం వడ్రంగి పని. He is a carpenter. ఆయన వడ్రంగి వాడు. But his work is to do the will of the Father. కానీ ఆయన పని ఏంటంటే తండ్రి చిత్తాన్ని చేయడం. So remember, don't get stuck with your job. మీ ఉద్యోగంతోనే అక్కడే ఆగిపోవద్దు. What is your work? మీ పని ఏంటో మీరు తెలుసుకుని తీరాలి. Oh, hallelujah. హల్లెలూయా. Many people are only having a job, they don't know what is a work. అనేక మందికి ఉద్యోగం మాత్రమే ఉంటుంది కానీ వారికి పని ఏంటో తెలియదు. I'll tell you what, if you understand that the creation is waiting to lift you up, you will be running after your work, not your job. ఒకవేళ సృష్టి అంతా మీ గురించి వేచి ఉన్నది అని మీరు తెలుసుకుంటే మీరు ఇప్పుడు ఉద్యోగం వెనకాల కాదు కానీ మీ పని వెనకాల పరిగెడతారు. But your driving force is not your job, your driving force is your work. కానీ మిమ్మల్ని నడిపించే ఆ శక్తి మీ ఉద్యోగం గురించి కాదు కానీ మీ పని గురించిందై ఉంది. If somebody understood, you please say amen. ఒకవేళ ఈ మాట అర్థమైతే ఆమేన్ అని చెప్దామా? You know, when Noah was called of God to build that mega ark, ఒకవేళ నోవాహును దేవుడు పిలిచి ఆ గొప్ప ఓడను సిద్ధపరచమని చెప్పినప్పుడు that was his work. అది ఆయన పని అయి ఉంది. And so he made this mega ark. కాబట్టి ఆయన ఈ గొప్ప ఓడను ఆయన చేశాడు. And the Bible makes a very interesting side note. And all the animals అక్కడ జంతువులన్నీ కూడా all the animals have to get into the ark. That is the principle. అక్కడ ఉన్న సూత్రం ఏంటంటే ఈ సృష్టిలో ఉన్న జంతువులన్నీ కూడా ఆ ఓడలో ప్రవేశించాలి. Am I right? అవునా కాదా? All right. So the work was on Noah's head. ఇక్కడ నోవాహు తలపైన ఉన్న పని ఏంటంటే to make the ark, ఈ ఓడను తయారు చేయాలి. and then he stands in one particular place. ఆయన ఒక చోట నిలబడి ఉన్నాడు. The Bible says all the animals went into the ark. అక్కడ ఈ జంతువులన్నీ కూడా ఆ ఓడలోనికి వెళ్ళాయి to Noah. అక్కడ నోవాహు దగ్గరకు అను. The attraction was Noah. వాటిని దగ్గరకు లాగింది ఎవరు, ఆకర్షించింది ఎవరంటే నోవాహు. Because there was a work, the anointing, creation power was on him. He attracted these animals. ఎందుకంటే నోవాహులో వాటిని ఆకర్షించే ఆ సృష్టి యొక్క శక్తి ఉంది కాబట్టి ఆ జంతువులన్నీ కూడా
ఆకర్షించబడ్డాయి. Because the Bible says creation is waiting expectantly. So all the animals says, hello, my assignment is to go to Noah. They all went to Noah. ఎందుకంటే ఈ సృష్టి అంతా ఆశతో వేచి ఉన్నది కాబట్టి ఈ జంతువులన్నీ కూడా నేను నోవాహు దగ్గరికి వెళ్ళాలి అని వాటంతట అవే నడుచుకుని వచ్చాయి. How can you go and catch so many animals and bring them into the ark? Not possible. ఈ లోకంలో ఉన్న జంతువుల్ని వెళ్ళి వేటాడి పట్టుకుని రావడం ఎంతమందికి సాధ్యం? అసాధ్యం అది. Are you understanding? ఇప్పుడు అర్థమవుతుందా? I am telling you, you are a magnet. You are a spiritual magnet. నేను మీకు తెలియజేస్తున్నాను, మీరు ఒక ఆత్మీయమైన మ్యాగ్నెట్, అయస్కాంతం. You are drawing things for kingdom purposes. మీరు రాజ్యం యొక్క ఉద్దేశం కొరకు అన్నిటినీ మీ వైపు ఆకర్షించుకుంటూ ఉన్నారు. Hallelujah. Hallelujah. Let me read verse 19 one more time. మరి ఒకసారి రోమేలుకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనాన్ని చదవాలి అని నేను కోరుకుంటున్నాను. Can we all read it in Telugu? All of you read it in Telugu. అక్కడ ఆ తెలుగులో ఆ వాక్యం చదువుదాం. Okay, can you all read it at the count of 3? అందరూ కలిపి చదువుదాం. 1 2 3 please read. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. Who is creation waiting for? ఎవరి గురించి సృష్టి వేచి ఉంది? దేవుని కుమారు. Everybody say దేవుని కుమారు. అందరూ చెప్దాం, దేవుని కుమారులు. It is not for the children, it is for the sons. అక్కడ దేవుని పిల్లల గురించి కాదు, దేవుని కుమారుల గురించి. Do you see the difference? మీకు తేడాను చూడగలుగుతున్నారా? See, if you are going to be children in the spirit, nothing is going to happen. ఒకవేళ మనము ఆత్మలో పిల్లలంగా ఉంటే ఏమీ జరగదు. But when you graduate to become sons, మీరు కుమారునిగా మీరు ఎదిగినట్లయితే, that is who creation is seeking after. ఈ సృష్టి అంతా కూడా ఆ కుమారుని కొరకు ఎదురు చూస్తుంది కానీ పిల్లల గురించి కాదు. Did you understand? ఇప్పుడు అర్థమైందా? Who is a child? చిన్న బిడ్డ ఎవరు? The apostle Paul says you are simply drinking milk like a baby. ఆ చిన్న పిల్లల్లాగా పాలు తాగే వాళ్ళే పిల్లలు అంటాడు. He says grow up with the meat of the word. అక్కడ అంటాడు దేవుని వాక్యమైన మాంసమును తినగలిగే అంతగా ఎదగండి అంటాడు. So who is a son? ఇప్పుడు కుమారుడు ఎవరు అని అంటే, the son is the one who knows the heartbeat of the father. తండ్రి యొక్క గుండె చప్పుడు వినగలిగే వాడే కుమారుడు. He is the one who will do father's business on this world. ఈ లోకంలో తండ్రి పనిని చేసేవాడే కుమారుడు. A son is the one who is responsible about kingdom expansion. దేవుని రాజ్యం యొక్క విస్తరణకు పనిచేసేవాడే కుమారుడు. Hallelujah. Hallelujah. So what is the word of God telling us? ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది? Grow up. ఎదుగు అని చెప్తుంది. Grow up. ఎదగండి అని చెప్తుంది. Grow up. ఎదగండి అని చెప్తుంది. How can I grow up? నేను ఎలా ఎదగలుగుతాను? You put the seed of God's word in your heart. ఈ హృదయంలో మీరు దేవుని వాక్యం యొక్క విత్తనాన్ని విత్తినట్లయితే it is begin to grow. అది ఎదగడం ప్రారంభిస్తుంది. Am I right on that? అవునా కాదా? No seed, no growth. విత్తనం లేకపోతే ఎదుగుదలే ఉండదు. There are 3 important factors for growth. ఎదుగుదలకు 3 ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. Number 1, మొట్టమొదటిది you need the seed. మీకు ఒక విత్తనం అవసరమైంది. Everybody say seed. అందరూ చెప్పండి సీడ్ అని చెప్పండి. మట్టి. Third is the sower, the someone to sow the seed. అక్కడ మూడవదిగా దాన్ని విత్తేవాడు కావాల్సి ఉంది. If you don't have any of this one, ఈ మూడిట్లో ఏదైనా లేకపోతే there's no growth. అక్కడ ఏ ఎదుగుదల ఉండదు. Did you understand? ఇప్పుడు అర్థమవుతుందా? So now if you're talking about I want to grow from a child to an adult, ఒకవేళ నేను చిన్న పిల్లవాడి నుంచి పెద్దవానిగా ఎదగాలి అని మీరు అనుకుంటే, the 3 important necessities. ఈ 3 అవసరతలు ఉన్నాయి. The word of God, మొట్టమొదటిది దేవుని వాక్యము, someone to sow the word of God, ఎవరో దేవుని వాక్యాన్ని విత్తాలి, and the soil to receive the word and to multiply. ఆ విత్తనమైన వాక్యాన్ని తీసుకునే ఒక మట్టి అక్కడ భూమి ఉండాలి. Hallelujah. So today I'm teaching you how to grow. ఎలా ఎదగాలో నేను మీకు నేర్పిస్తున్నాను. On the other side, మూడవదిగా you may have all these 3. ఈ 3 ఉండొచ్చు. Number 1, మొట్టమొదటిది you need time.
మీకు సమయం కావాలి. Because if you sow the seed, you have the time to wait for it to grow. ఎందుకంటే మీరు విత్తనం విత్తితే అది ఎదిగే అంత సమయము మీకు ఉండాలి. Number 2, రెండవదిగా you must know when to sow. ఎప్పుడు విత్తాలో కూడా మీకు తెలియాలి. You can't sow in any season. ఏ కాలం పడితే ఆ కాలంలో మీరు విత్తేయలేరు. Number 3, మూడవదిగా you need patience. మీకు ఎంతో సహనం అవసరమై ఉంది. Because it will bear root first and then it will start to grow. ఎందుకంటే ముందుగా అది వేళ్ళూనుతుంది, ఆ తర్వాత మరలా పైకి ఎదగడం ప్రారంభిస్తుంది. నా మాట వింటున్నారా? When you talk about growth, this is the basic growth pattern. కాబట్టి మీరు ఎప్పుడైనా ఎదుగుదల గురించి మాట్లాడితే ఎదుగుదల యొక్క క్రమము ఈ విధంగానే ఉంటుంది. First of all, what is the seed? కాబట్టి ముందుగా విత్తనం ఏంటి? The word of God. విత్తనం దేవుని వాక్యం. Praise the Lord. హల్లెలూయా. It's the seed. దేవుని వాక్యం ఒక And so విత్తనమై every time you come to the church and listen to the word of God, ప్రతిసారి మీరు దేవుని ఆలయానికి వచ్చి వాక్యం వింటున్నప్పుడు, every time you check on the YouTube and listen to sermons, the good sermons, ప్రతిసారి మీరు యూట్యూబ్ కి వెళ్ళి మంచి సందేశాలు వింటున్నప్పుడు you are sowing. మీరు వాక్యాన్ని విత్తుతూ ఉన్నారు. If you sow, మీరు వాక్యాన్ని విత్తితే it will grow. అది ఎదుగుతుంది. If you do not sow, మీరు వాక్యాన్ని విత్తకుంటే it will not grow. అది ఎదగదు. Very simple. అది చాలా సులభమైన. But yet we ask the Lord, Lord, why isn't there a breakthrough in my life? కానీ మనం అనేక సార్లు ప్రభువుని అడుగుతాం, ప్రభువా నా జీవితంలో విజయం ఇంకా ఎందుకు రావట్లేదు అంటాం. And that's why I've come to answer that question. అందుకొరకే ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. There is seed in the word of God. ముందుగా దేవుని వాక్యాన్ని విత్తుదాము. There are sowers like people who sow the word like me and many others. నాలాంటి వారు అనేకమైన వారు వచ్చి వాక్యాన్ని విత్తుతూ ఉంటారు. And the only condition which can differ is the heart. కానీ అక్కడ ఒకే ఒక పరిస్థితి దాన్ని మార్చగలిగింది ఏంటంటే హృదయము. It depends on what your heart condition is to produce growth. ఆ విస్తరణను, ఆ ఎదుగుదలను రప్పించడానికి కావలసిన ఆ హృదయం మీ దగ్గర ఉందా లేదా? So what must you do? మీరేం చేయాలి? Grow from your condition to a mature son of God. మీకున్న ప్రస్తుత పరిస్థితి నుంచి దేవుని ఎదిగిన కుమారునిగా మీరు ఎదగవలసి ఉంది. Hallelujah. హల్లెలూయా.